జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆశీర్వాదాలన్నీ నావే. ఈ జలాశయము నుండి కడుపారా త్రాగు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల. ఫిలిప్పి 2:1. క్రీస్తునందు ప్రతి విశ్వాసికి అందుబాటులో ఉన్న 5 వనరులను గురించి పౌలు తెలియజేస్తున్నాడు. ఓదార్పు అనే పదం తరచుగా పరిశుద్ధాత్మునిదిగా వాడబడింది. ఆదరణ అనే అసమానమైన పదం పురుకొల్పే శక్తుల గురించి లేక లోపల నుండి వచ్చే ఉద్రేకాల గురించి వాడబడింది. సహవాసం అనున్నది ఉమ్మడి భాగస్వామ్యము మరియు ఉమ్మడిగా పంచుకొనుటను గురించి సాధారణంగా వాడబడుతుంది. అభిమానం అనున్నది ఉపమాన రీతిగా మన హృదయంలో నుండి ఉప్పొంగి వచ్చేది. ఇది అన్ని భావోద్రేకాలకు స్థానం వంటిది. కరుణ అనే పదం పాపము లేక ఓటమి ఫలితంగా వచ్చే తీర్పును ప్రక్కన పెడుతుంది. ఈ ఆశీర్వాదాలన్నీ క్రీస్తులో నివాసముండి ఎవరైతే ఆయనను రక్షకునిగా అంగీకరించి విశ్వాసిగా మారతారో వారందరికీ ఆయన ద్వారా అనుగ్రహించబడతాయి. సామాన్యంగా చెప్పాలంటే చాలాసార్లు మనకివ్వబడిన వనరుల జాబితా మన దగ్గర ఉండదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి విశ్వాసి తను అనుదిన జీవిత ప్రయాణంలో ఈ వనరులు వారితో ఉన్నాయని గుర్తు చేసుకోవడం మంచిది. జీవితపు ఒంటరితనం మధ్యలో పరిశుద్ధాత్ముని ద్వారా ఓదార్పు నుండి దానిని ప్రదర్శించగలం. ఉదాసీనత లేక శత్రుత్వం వలన ముందుకు కొనసాగలేక భయపడుతున్న పరిస్థితిలో సిలువను ఎదుర్కొన్న క్రీస్తులోని బలాన్ని పొందుకోవచ్చు. మనకు కావలసిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు సమరయ బావి దగ్గర ప్రభువు ఇచ్చినట్లుగా ఇతరులకు ఇవ్వవచ్చు. మనల్ని మనం తగ్గించుకొని ఆయన పొందినట్లుగా మనం పొందుకోవచ్చు. మన హృదయం చల్లారని స్థితిలో ఉన్నప్పుడు ఇతరుల పట్ల ప్రభువు కలిగిన లోతైన భావాలు మనలో నింపుకోవచ్చు. చెడుకు చెడు చేయాలనే కోరిక మనలో బలంగా ఉన్నప్పుడు ఆయన మన పట్ల చూపిన కరుణను జ్ఞాపకం చేసుకొని దాని నుండి బయటపడవచ్చు. ఈ ఆశీర్వాదాల లభ్యతను గురించి మనం ఎన్నడూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ఇవన్నీ క్రీస్తులో ఉన్నదానంతటిలో భాగమై ఉన్నాయి. క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, దయ, ఆదరణ లేకుండా క్రీస్తును పొందుకోలేం. అయితే అజ్ఞానం చేత కానీ లేక క్రీస్తుకు వేరుగా కానీ ఇవి మనకు తెలియవు. వీటిలో మనం భాగస్వాములు కాము. మన సొంత అనుభవం చేతనో లేక సామర్థ్యం చేతనో ఈ కృపలను మనం తరచుగా ఇతరులకు అందించడానికి ప్రయత్నిస్తుంటాం. వాటి ప్రదర్శన సువార్తలలో క్రీస్తు గురించి వర్ణించబడిన వర్ణరంజితమైన ప్రత్యక్షతతో పోల్చినప్పుడు పేలవంగా కనిపిస్తుంది. ఆయన జీవితాన్ని మన జీవితాలలో ప్రదర్శించడం ద్వారా అదృశ్య దేవుని రూపాన్ని ప్రదర్శించడానికి మనం ఈ భూమి మీద ఉన్నాం. ఆయన అనంతమైన జలాశయం నుండి లోతుగా తోడి అవసరతలో ఉన్న వారికి ఇవ్వండి. తండ్రి, క్రీస్తులో నీవు నాకు అనుగ్రహించిన వనరులన్నిటి గురించి పూర్తిగా నేను ఎప్పటికైనా ఎలా తెలుసుకోగలను? ఈ ఆశీర్వాదాల గురించి నేను నేర్చుకుని వాటిని ప్రదర్శించి నా చుట్టూ ఉన్న వారికి వాటిని అందించడానికి నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను.